క్రెడిట్ చోరీ అనే అంశానికి సంబంధించి ఇంకొక అంశం అంటే వరుసగా జరుగుతున్నటువంటివి చాలా మన ముందుకు వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఒక సక్సెస్ఫుల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తి సక్సెస్ఫుల్గా ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోగలిగారంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు పుణ్యశీల మేడం గారికి, నాగార్జున యాదవ్ గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ లో నా ప్రమేయం లేదు అని అంటే మనమంతా ఆశ్చర్యపోయి కింద పడిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది నా క్రెడిటే అంటున్నారంటే దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు నిర్మించారు, ఈ క్రెడిట్ ఎవరికి అన్న దాని మీద ఈ జీవోల ఆధారంగా దీని మీద తేలదు. ఎందుకంటే వాళ్ళ వాదన మీడియా స్కేల్ ఎక్కువ ఉంది కాబట్టి దాడి చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎవరి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది, ఎవరి వైఖరి ఎలా ఉంటుంది అని ఒకసారి పరిశీలిస్తే క్లియర్ గా అర్థమవుతుంది పబ్లిక్ కి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి మొదలు పెట్టారు, టెలిఫోన్ కనిపెట్టింది నేనే అన్నా. లేటెస్ట్ గా మొన్న నేను విజయవాడలో ఎండాకాలం నీళ్లు చల్లిస్తుంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూరోప్ లో కూడా నీళ్లు చల్లుతున్నారు రోడ్డు మీద అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా నా వల్లే అని చెప్తారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది, ఇందిరాగాంధీ గారికి చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే, హైదరాబాద్ ని నిర్మించి ప్రపంచ పటంలో పెట్టింది నేనే. ఏది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే లేదు నేను అంతకంటే ముందు ఆ కొండల్లో, నాళ్లలో, రప్పల్లో నేను ఒక పెద్ద హైటెక్ సిటీని ఊహించానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి భూమి పూజ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు, ప్రారంభించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్లోనే జరిగింది. ఎక్కడ ఫోటోలు కూడా ఉండవు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని చెప్తారు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెండు ఫోటోలు ఉన్నాయి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి. ఒకటి 2019లో శిలాఫలకం, అది ఉంది ఒక ఫోటో. ఈ రోజు ప్రారంభించారు కాబట్టి ఈ ఫోటో ఉంది. ఇంకా ఈ రెండు ఫోటోలు ఉన్న తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నేను నిర్మించలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఎలా వదిలేస్తారనుకుంటున్నారు? ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 50 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర పబ్లిక్ మీద, ఉత్తరాంధ్ర పర్యటనలకు ఎప్పుడు వెళ్ళినా కూడా తమ్ముళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ మనం కాదా అని అడుగుతారు. వాళ్ళు ఈలు కొట్టినా కూడా కాదు సార్ అన్నా కూడా చూడు అందరూ ఒప్పుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నాకు క్రెడిట్ లేదంటే ఆశ్చర్యపోవాలి. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించండి సార్ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదని వాళ్ళని కసురుకొని బయటకు పంపించారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టును మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు పూర్తయ్యే వచ్చిందో అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, పోలవరం నా కళ అని చెప్తున్నారు. అంటే ఏదైనా అవతల వాళ్ళు సాధ్యం చేస్తుంటే క్లెయిమ్ చేస్తారు. 172 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువ తవ్వితే ఆ రోజు అసలు ఎందుకు కాలువ తవ్వుతున్నావు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కదా కాలువ తవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు గారు కేసులు కూడా వేయించారు, చాలా కేసులు చేయించారు. మొత్తం 172 కిలోమీటర్ల మీద కాలువ తవ్వితే దాని మీద 4 మోటార్లు పెట్టి పట్టిసీమతో ఈరోజు కృష్ణా డెల్టాను మొత్తం నేనే కాపాడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఇలా ప్రతి దాంట్లోనూ క్లెయిమ్ చేసుకొని ఇంకా తెలంగాణ వాళ్ళకి అన్నం తినిపించడం, రాయలసీమలో బియ్యం తినిపించడం, అన్నం తినడం ఇవన్నీ నేర్పించారని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఇంత ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ లో నా ప్రమేయం లేదు అని చెప్పి ఉంటే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయారు, ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఆయన కూడా ఎందుకు కొబ్బరికాయ గుమ్మడికాయ దగ్గర ఆగిపోయారు? అంటే మధ్యలో చెప్పుకోవడానికి ఏం లేదు కదా. 2019లో శిలాఫలకం వేసాం, ఈ రోజు ప్రారంభిస్తాం. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా చెప్పారు, టెంకాయ కొట్టింది మనం, గుమ్మడికాయ కట్టింది మనం. ఆ రెండు పనులే. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇళ్లకు శాంక్షన్ మీద ఇచ్చి 10 లక్షలు కంప్లీట్ చేస్తే మిగిలిన ఇల్లు కడుతూ ఉంటే కడప జిల్లాకి వెళ్ళి నేనే ఇళ్ళని నిర్మించానని చెప్పారు. ఏది 6 నెలలకి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల కాలంలోనే ఇన్ని లక్షల ఇల్లు కట్టారు. ఈయన డేటాకి వెళ్ళి చూస్తే ఆన్లైన్ లో ఆ చెల్లింపులన్నీ ఎప్పుడు జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. సో ఇలా ప్రతి చోట క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. సింపుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నేనే కట్టానంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కట్టింది ఆ కంపెనీ. ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2020 మే 19వ తేదీన రిజిస్టర్ చేశారు. 2020 మే 19న అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ను కట్టిన ఆ కంపెనీ రిజిస్టర్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ముందే కట్టేశానని ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కనీసం భూసేకరణ పూర్తి చేశారా? అసలు మొదలే కాలేదు. 2 నెలల ముందు శంకుస్థాపన చేసి ఇదంతా నాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారంటే ఏం లేదు. బలం అంతా ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే లేదు, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, ఎగ్గొట్టారని ప్రచారం చేసే లెవెల్కి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి హ్యాంప్ అన్ని జరిగినా గానీ 1% క్రెడిట్ ఇస్తారంటే దురాశ అవుతుంది. ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు ఇదే చేస్తున్నారు. ప్రతిదీ కడప స్టీల్ ప్లాంట్ అదే అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైడ్రో కెమికల్ ప్రాజెక్ట్ అదే అంటారు.
ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేయడం అనేది చాలా సింపుల్ అంశం. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డుని గమనిస్తే అర్థమైపోతుంది. ఈ రోజు అంటే నాకు అర్థం కాలేదు సార్, ఎలాగో మీరు ఒక పాయింట్ చెప్పారు కాబట్టి అది కూడా చెప్పండి. భువనేశ్వర్ గారితో ఈ రకంగా అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది? ఆమెను పలుచన చేయాలి జనంలో అన్నట్టుగా ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి? అందరికీ తెలిసిన విషయాన్ని ఆమె అమాయకంగా చెప్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్ ఈశ్వర్ గారు, వీళ్ళ స్ట్రాటజీ అంతా నాకు తెలిసి మీడియా విపరీతంగా ఎక్కువగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆయన చనిపోయి కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు వచ్చే కొత్త తరానికి మెల్లగా ఎక్కిద్దాం అనుకుంటున్నారేమో. లేదు, రాజశేఖర రెడ్డి కూడా మోసం చేశాడంట, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదంట అని ఒక ఇది చేయడానికి మెల్లగా మొదలు పెట్టినట్టుగా ఉన్నారు. లేకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాన్ని కూడా ఇంత ధైర్యంగా రుద్దుతున్నారంటే వాళ్ళకి ధీమా ఒకటే ఏంటి, మనకు మీడియా ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఇంకో నెలకు మర్చిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 ఏళ్ళు ప్రచారం చేస్తారు ఈ అంశాన్ని. నేనే కట్టా, కొబ్బరికాయ నాదే, గుమ్మడికాయ నాదే అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తారు. ఆ ప్రచారానికి వైసీపీనే కాదు, దేశంలో ఎవరు కూడా తక్కువ లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిదీ రుద్దుతూనే ఉంటుంది. దాంతో ఒక టైం వచ్చేసరికి, ఒక కొత్త జనరేషన్ వచ్చేసరికి నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని కట్టారేమో, ఎందుకు కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు చూపెట్టి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బాబు ఇదంతా చేసిందనే వరకు కూడా చాలా మందికి తెలియదు. అవును, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాది అంటారు, భోగాపురం ఎయిర్పోర్ట్ నాది అంటారు, పోలవరం ఇంకా నెక్స్ట్ పోలవరం కూడా ప్రారంభిస్తామంటున్నారు. ఆ టైంలో చూడాలి, ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ప్రచారం. ఎందుకంటే ఎక్కడ గట్టిగా పట్టు లేదు కాబట్టి. ఈ విషయంలో కూడా 4-5 రోజుల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ మీడియానే మొదలు పెట్టింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అనడం కాకుండా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ అటాక్ మొదలు పెట్టారు. అంటే ఎలాగో ఈ చర్చ వచ్చినప్పుడు వైసీపీకి ఎక్కువగా పాయింట్లు పడతాయనే ఉద్దేశంతో ఆ అవకాశం ఇవ్వకుండా ముందే వీళ్ళు దాడి చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కూడా కొన్ని విషయాలు అయితే అనిపించాయి. ఇది ఏరే టాపిక్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగం మొత్తం నరేంద్ర మోడీ గారిని పొగడ్డానికి, చప్పట్టు కొట్టండి, నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పండి అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అడిచారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఏదో నామమాత్రం 1-2 చోట్ల తెచ్చారే కానీ ఎక్కువగా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే కంప్లీట్ గా నరేంద్ర మోడీ గారిని సెంట్రిక్ గా చేసుకుని ఆయన్ని పొగుడుతూనే ప్రసంగం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా పెద్దగా వాల్యూ లేదు. ఇక కేంద్ర మంత్రి పవన్ సరదాగా అయినా కూడా పొరపాటున సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు పదే. సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం నారా అని చెప్పి ఆపేశారు. దాన్ని కవర్ చేసుకోవడానికి 2-3 సార్లు ట్రై చేశారు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయేమో అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీని అబ్యూజ్ చేసేవాళ్ళు, నరేంద్ర మోడీని తిట్టేవాళ్ళు, ఆయన చరిత్ర, ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి అంటున్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు తిట్టినన్ని తిట్లు నరేంద్ర మోడీ గారిని మొన్న జడ్జి పిల్లలు తప్ప ఎవరు తిట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఈ రోజు, మోడీ గారిని పిల్లలు తిడుతూ ఉంటే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటున్నారు. మరి 2019లో ఎందుకు రాలేదు కన్నీళ్లు? మొత్తం మీద ఇలా చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మా ప్రమేయం లేదు అని ఆశ్చర్యపోవాలి అంతే. రైట్. ఒకసారి